కైతలాపూర్లోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో భారీ అవకతవకలు జరిగాయని కుక్కట్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఐఏఎస్ అధికారుల సిఫార్సులతో నిబంధనలకు విరుద్ధంగా అర్హులను కాదని ఇతర జిల్లాల వారికి ఇళ్లు ఇచ్చారంటున్నారు. ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన మహిళకు ఆధార్ చిరునామా మార్చి కైతలాపూర్లో ఇల్లు కేటాయించారన్నారు. కుత్బుల్లాపూర్ ఎంఆర్ఓ కార్యాలయంలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి సైతం ఇల్లిచ్చారని ఆయన తెలిపారు. లాటరీ పద్ధతి పాటించకుండా 104 ఇళ్లను కేటాయించారని, ఇప్పటికే ఇళ్లు ఉన్నవారికి కూడా మళ్లీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చారని మాధవరం కృష్ణారావు ఆరోపించారు. కూకట్పల్లి ప్రజల కోసం నిర్మించిన ఇళ్లను స్థానికులకు కాకుండా ఇతర ప్రాంతాల వారికి ఇవ్వటం అన్యాయమన్నారు. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిర్మించిన 145 ఇళ్లలో ఇప్పుడు 20 ఇళ్లను అనర్హులకు ఇచ్చారని ఆరోపించారు. దరఖాస్తు చేసుకోని వారికి కూడా ఇళ్లు కేటాయించారని, కాంగ్రెస్ సర్కారు ఎల్ఐజీ 485 ఇళ్ల కోసం పేదల నుంచి డబ్బులు వసూలు చేస్తోందని ఆయన విమర్శించారు. అవుట్సోర్సింగ్ సిబ్బంది హైదరాబాద్ ఇచ్చారు. ప్రస్తుత కైతలాపూర్ ఎంఆర్ఓ కార్యాలయం అవుట్లైన్ సిబ్బంది సుందరమ్మ, ముగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆయన శైలేజ, మాజీ డీసీపీ శ్రీనివాసు అల్లుడు నరహరి రాణి, పేరు పెట్టలేరు, ఇలా దామచర్ల శ్రీనివాసు, పోలీసులు కలెక్టర్ మరియు రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఐఏఎస్ అధికారి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రోజు బేగం, కలెక్టర్ సిబ్బంది, ఉన్న కలెక్టర్ సిబ్బంది, రామచంద్రన్ గౌడ్, ఐఏఎస్ ఆఫీసర్, ఎండోమెంట్ అధికారి హనుమంతరావు గారు, ఎండోమెంట్ కమిషనర్, బడ్జెట్ కమిషనర్, నిరాకరి ఎస్పీ, ఎస్సీ అంటే సార్ ఇవ్వచ్చు, వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎస్సీఎస్ యాక్ట్ కింద వాళ్ళకి ఇచ్చే జీవో వాళ్ళకి ఇవ్వచ్చు, తప్పలేదు. ఒకటి మురళీ సుజాత, ఐఏఎస్ అధికారి సిబ్బంది, శంకర్వతి, కలెక్టర్ సిబ్బంది, జనగాం పల్లవి, హౌసింగ్ బోర్డ్ ఎండి గౌతమ్, ఐఏఎస్ అధికారి, గండా చక్రపాణి, ఐఏఎస్ అధికారి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్. నేను ఏం చేయాలి చెప్పండి.